వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సూపర్ 6 ను కొంతమంది ఎగతాళి చేస్తే తాము సూపర్ హిట్ చేశామని వ్యాఖ్య. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల్లో అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి. రామలింగేశ్వర్ నగర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. 1,40,00,000 వ్యయంతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. లబ్ధిదారుని ఇంటికి వెళ్లి నేరుగా సొమ్ము అందజేస్తున్నామని వెల్లడి. మా ఆర్ట్ ఆధ్వర్యంలో వైభవంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమం. పెద్ద ఎత్తున పాల్గొన్న మాలదారులు. అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన గాంధీనగర్ ప్రాంతం. గ్రామ సభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదు, ఒక మార్పు రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి పనుల వివరాలన్నీ సచివాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామని అన్నారు. సుపరిపాలనకు నాంది పలుకుతామని ముందే హామీ ఇచ్చామని, ఆ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు 94% స్ట్రైక్ రేట్తో గెలిపించారని తెలిపారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వమని కొనియాడారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించామని, అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ 6 హామీలు ఇస్తే అవి అసాధ్యమన్నారని, కానీ ఇవాళ సూపర్ 6ని సూపర్ సక్సెస్ చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 18 నెలల్లో పెన్షన్ల కోసం 50,000 కోట్లు ఖర్చు చేశామని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్ల ఖర్చు లేదని తెలిపారు. 5 ఏళ్లలో 1,65,000 కోట్లు పెన్షన్లకు ఖర్చు చేస్తున్నామని, ఆ పెన్షన్లలో 59% మహిళలకే అందిస్తున్నామని వివరించారు. ఒకప్పుడు 1 నెల తీసుకోకపోతే వాటిని ఇచ్చేవారు కాదు, కానీ ఇప్పుడు 2-3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించామని అన్నారు. అలానే ఆర్థిక ఇబ్బందులు ఉన్న హామీలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం, సంక్షేమం ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలుకుతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన. ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే 57% ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది. 175 అసెంబ్లీ సీట్లలో 164 సీట్లు గెలిపించారు. అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది. మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం, సూపర్ 6 అన్నాం. సూపర్ 6 అంటే చాలా మంది ఎగతాళి చేశారు, అసాధ్యం అన్నారు. ఈరోజు చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నెలవారీగా పింఛన్లు, ఇది ఒక సరికొత్త రికార్డు. ఈరోజు మీరు చూస్తే రేపు 14కి ఎగ్జాక్ట్గా 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఒక్క పింఛన్ల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా లెక్కల్లో మీరు చూస్తే 50,763 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఒకసారి మీరు చూస్తే మనం సంవత్సరానికి 32,143 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మన తర్వాత ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ 8,179 కోట్లు. కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం, మనకంటే పెద్ద రాష్ట్రం, వాళ్ళు ఖర్చు పెట్టేది 4,712 కోట్లు. మహారాష్ట్ర మనకంటే రెండింతల మూడింతల రాష్ట్రం, అది రెండింతలు ఉంటుంది.
వాళ్ళు ఖర్చు పెట్టేది 3,541 కోట్లు. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్ద కూటమి ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62,25,009 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పెన్షన్ల పంపిణీ అనంతరం రామలింగేశ్వర్ నగర్ పరిధిలో 1,40,00,000 వ్యయంతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. రామలింగేశ్వర్ నగర్ 15వ డివిజన్ పడవల రేవు వంతెన వద్ద జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లను ఇంటి వద్దకే అందించే కార్యక్రమాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల మొత్తం 62,25,009 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరకు పెన్షన్లు అందేలా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 వంటి పథకాలను అమలు చేస్తూ ప్రజలకు నమ్మకం నెరవేర్చుతున్నామని హోంమంత్రి తెలిపారు. దిత్వా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్షణం పరిస్థితులను పరిశీలిస్తూ ప్రజలు, రైతులు, అధికారులను అప్రమత్తం చేస్తోందని మంత్రి తెలిపారు. గత నెల మోంతా తుఫాను సమయంలో కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా నష్టాలను తగ్గించగలిగామని ఆమె పేర్కొన్నారు. రామలింగేశ్వర్ నగర్ పరిధిలో 1,40,00,000 వ్యయంతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అభివృద్ధి, సంక్షేమం 2 పట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఏ ఒక్క నెల కూడా మిస్ కాకుండా ప్రతి నెల పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి ఒక భరోసా కల్పించే పేదలకి భరోసా కల్పించే కార్యక్రమానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడమే కాకుండా గ్రామం తాలూకా స్థితిగతులు కూడా తెలుసుకునే విధానంలో ప్రతి నెల కూడా కంటిన్యూస్గా వెళ్లే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ప్రతి నెల ప్రతి క్యాడర్ కూడా ఎన్డీఏకి సంబంధించిన కూటమి సభ్యులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ప్రతి పెన్షన్ కూడా ఇంటికి తీసుకెళ్లి ఎర్లీ మార్నింగే తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చాలా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద చూసుకుంటే పెన్షన్లు కూడా అతి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా ఈరోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని పెన్షన్ రూపంలో సుమారు ఈ ఒక్కరోజు 2,739 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈరోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మనకంటే 13% మన రాష్ట్ర జనాభాలో 13% ఈరోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అందులో 53% ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ పెన్షన్ విధానంలో కూడా చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో భాగంగా చెప్పినప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నప్పుడు చాలామంది ఎలా చేస్తారు ఏంటి అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని కూడా చేసి చూపిస్తానన్నట్టుగా ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇచ్చే కాకుండా ఒక నెల ముందుగానే దాన్ని అనౌన్స్ చేసి మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 2 నెలలది కలిపించిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఇది మా కార్యకర్తలందరూ కూడా ఒక మోటివేషన్. ఎందుకంటే ప్రతి నెల ఉదయాన్నే 5 గంటలకి 6 గంటలకు మొదలుపెట్టి అందరూ కూడా పెన్షన్కి వెళ్తున్న సందర్భంలో హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇచ్చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇచ్చేసి కొన్ని పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అందువల్ల ఇది ఒక మాకు మోటివేషన్. దాంతోపాటు కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 400 మీటర్లు వాళ్ళ అవసరాల కోసం గోడ నిర్మించడం జరిగింది. ఆ గోడ కూడా 7, 8, 9 లక్షల వరకు కూడా ఆ గోడ స్టాండ్ అవుతుంది నీళ్లు లోనికి రాకుండా. పోయిన సంవత్సరం 12 లక్షల క్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కూడా మర్నాడు పగలు 2 పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ రోజున అది పొర్లి ఈ ఉన్న గోడ పొర్లి నీళ్లు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది. అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ వారు 1,60,00,000 రూపాయలు వెచ్చించి దాన్ని కూడా నిర్మాణం చేస్తే ఇక ఇప్పుడు కూడా మనం చూసాం ఈ సంవత్సర కాలం 6 నెలల పాటు వరద వచ్చింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు.
అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుని ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 కొత్త వితంతు పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. 24వ డివిజన్ కస్తూరుబాయిపేట అంబేద్కర్ కాలనీ రెడ్ సర్కిల్ 26వ డివిజన్ చుట్టుగుంట ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా స్కీమ్ ద్వారా ఆర్థిక భరోసా అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 కొత్త వితంతు పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. వృద్ధులు, వితంతువులకు 4,000, వికలాంగులకు 6,000, బెడ్ రిడెన్ వారికి 10,000, తలసేమియా బాధితులకు 15,000 రూపాయలు ఇంటి వద్దకే అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 30,600 కోట్లు, గత 18 నెలల్లో 50,000 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం ఇదేనని బోండా ఉమా వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు దేవతోటి నాగరాజు, సిడిఓ జగదీశ్వరి, డివిజన్ ఇన్ఛార్జ్ వల్లభనేని సతీష్, ఇజ్జడ దుర్గారావు, గడ్డం రాజు, గాజుల రవి, తోట పాండు తదితర నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలో రాగానే 4,000 పింఛన్ పెంచుతా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచే పింఛన్లు పెంచి 4,000 రూపాయలు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇంటి దగ్గరికి ఎవరు అక్కడ రమ్మంటారు, ఇక్కడ రమ్మంటారని కారు కూతలు కూశారు. ఇవాళ ఉదయం 6 గంటలకే తలుపు తట్టి ఇంటి దగ్గరికే వృద్ధులకి, వితంతువులకి 4,000, వికలాంగులకి 6,000, అలాగే బెడ్ రీడెన్ వాళ్ళకి 10,000, తలసీమియా వాళ్ళకి 15,000 రూపాయలు పింఛను ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వటం వల్ల ఇవాళ పేదల్లో, వృద్ధుల్లో, వితంతువుల్లో, వికలాంగుల్లో ఒక ధైర్యం, ఒక నమ్మకం వచ్చింది, ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ రోజున 1వ తారీఖు నాడే ముఖ్యమంత్రి స్వయంగా ఒక నియోజకవర్గంకి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ప్రజల్ని కలిసి అక్కడ పింఛన్లు ఇవ్వటం అనేది ఎక్కడా లేదు. చరిత్రలో దేశంలోనే ఎక్కడా లేనటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాం. సంవత్సరానికి 36,000 కోట్లు. ఈ 18 నెలల్లో 50,000 కోట్లు ఇప్పటికీ పింఛన్ల రూపంలో ప్రజలకి అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. 200 రూపాయలు ఉన్న పింఛన్ని ఇవాళ 4,000 రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వం. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు అండగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. అధికారం అనేది ఒక బాధ్యతగా స్వీకరించి ప్రతి నెల 1వ తారీఖు నాడే ఇస్తూ ఉన్నాం. ఈరోజు 24వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఇజ్జాడు దుర్గారావు కానీ, అలాగే మా మురళి, మా కృష్ణ, అప్పారావు, ఇంకా డివిజన్ నాయకులు, మా దుర్గా, వీళ్ళందరూ నాయకుల ఆధ్వర్యంలో మన ప్రభు కానీ, రాజు కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ సర్కిల్లో, అంబేద్కర్ కాలనీలో పింఛన్లు పంపించడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. లోకం సుభిక్షం కోసం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో మా ఆర్ట్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజలో అధిక సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు హరహర సుతన స్వామియే శరణం అయ్యప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి శరణు ఘోషతో గాంధీనగర్ మారుమోగింది. గాంధీనగర్లోని మా ఆర్ట్స్ కార్యాలయం వద్ద బ్రహ్మశ్రీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మరియు భజన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించారు. వేలాది మంది అయ్యప్ప భక్తులు, దీక్షాపరులు, శివస్వాములు, భవానీలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మా ఆర్ట్స్ అధినేత చంటి మిత్ర బృంద సభ్యులు చంటి, బాబీ, చెన్నుపాటి శ్రీనివాసరావు, అడపాల సత్యనారాయణ, శ్రీ గణపతి హాజరయ్యారు. స్వామివారి విగ్రహాలను పూలమాలలతో అలంకరించి గణపతి, కుమారస్వామి
ప్రతిష్టతో కార్యక్రమాన్ని ప్రారంభించి సుదర్శన హోమం, కలశ పూజ, అమ్మవారి పూజల అనంతరం అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలు, ఆభరణాలతో ప్రత్యేక పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో మొత్తం గాంధీనగర్ ప్రాంతం మారుమోగగా తెనాలి భాస్కర్ స్వామి నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. 41 రోజుల అయ్యప్ప దీక్ష మహిమను గుర్తు చేస్తూ మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం ప్రత్యేక పూజలు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ డిసెంబరు, జనవరి మాసంలో లక్షల మంది భక్తులు కేరళ వెళ్ళి శబరిమలలో అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకొని 41 రోజులు మండల దీక్ష ధరించి అత్యంత నిష్ఠా ఉపవాసాలతో స్వామివారిని మాల ధరించి ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పడి పూజలు, అయ్యప్ప స్వామి భజనలు జరుగుతూ ఉన్న ఈ సందర్భంలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని సెంటర్లో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవాళ గాంధీనగర్లో మా ఆర్ట్స్ అధినేతలు మరి బాబీ కానీ, చంటి కానీ ఆధ్వర్యంలో ఇక్కడ రాజీవ్రాజ్ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున స్వామివారి పడి పూజ, వేల మంది అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి భక్తులతో ఈ కార్యక్రమం జరుగుతాం. మరి మేము పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఏది ఏమైనా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో రాబోయే కొత్త సంవత్సరం మనందరికీ బాగుండాలి. అందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. అందరి వ్యాపారాలు, అందరి పరిస్థితులు బాగుండాలని కోరుకుంటూ ఓం స్వామియే శరణం. ఈరోజు గాంధీనగర్లో ఏదైతే దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడ మా ఆర్ట్స్ నడుపుతూ ఎన్నో మందికి జీవనోపాధి ఇస్తున్నటువంటి చంటి గారు, వాళ్ళ బ్రదర్ బాబీ గారు, అదేవిధంగా ఆడబాల సత్యనారాయణ గారు, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ అయ్యప్ప స్వామి వారి పడిపూజ భజన కార్యక్రమాన్ని ఇక్కడ రాము గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం. పెద్ద ఎత్తున స్వాములు, శివమాలలు, భవానీలు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం, వాళ్ళ అయ్యప్ప స్వామి ఒక దీవెనలు, వాళ్ళ తీర్థ ప్రసాదాలు తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం చాలా సంతోషం. మనందరికి కూడా బాగా తెలుసు, ఏదైతే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి జ్యోతి వరకు కూడా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు అందరూ కూడా స్వామివారి దీక్ష తీసుకుని శబరిమలకు బయలుదేరుతున్న తరుణంలో మనకి కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ఒక మంచి శుభవార్త చెప్పింది. ఏదైతే గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వాములందరూ కూడా ఇరుముడిని నేరుగా వాళ్ళ ఫ్లైట్లో వాళ్ళ దగ్గర పెట్టుకుని ఏదైతే క్యారియాన్తో తీసుకెళ్లేటువంటి మంచి వెసులుబాటు కల్పించడం స్వాములకి ఎంతో ఉపయోగకరం, మేలు చేసినటువంటి పరిస్థితి. గాంధీనగర్ నందు మా ఆర్ట్స్ అధినేత చంటి గారు, అదేవిధంగా మేస్త్రి గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని, మన అయ్యప్ప స్వామి పడిపూజ మరియు భజన కార్యక్రమాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న స్వాములు, అదేవిధంగా నగరంలో ఉన్న అనేక స్వాములు కూడా ఇక్కడ విచ్చేసి ఆ స్వామివారి కృపని పొందాలని చెప్పి చక్కగా ఆశీర్వాదం అయ్యారు. సో చాలా సంతోషం. మరి ఇలాంటి ఒక కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి చేసిన చంటి గారికి అందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం. మరి విజయవాడలో కూడా కొత్తగా నూతనంగా అనేక మంది స్వామివారి ఒక మాలని ధరించడం చాలా సంతోషం. ఇక్కడ భవానీలు, శివమాల వేసుకున్న మాల ధరించిన స్వాములు, అదేవిధంగా వివిధ స్వాములు అందరూ కూడా ఆశీర్వలయ్యి మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు అందరు స్వాములకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడలో కని విని ఎరుగని రీతిలో అయ్యప్ప స్వామి వారి పడిపూజా కార్యక్రమం మన రాజువిరాజ్ దగ్గర మా ఆర్ట్స్ వారి సౌజన్యంతో ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా అయ్యప్ప స్వామి వారి పడిపూజా కార్యక్రమం జరుగుతుంది. స్వామి చంటి గారు, చిన్నపాటి శ్రీనివాస్ గారు, వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి చక్కగా ఎంతో ఈ పడిపూజ అందరికీ తెలియాలి, ఎంతో అంగరంగ వైభవంగా జరగాలని ఎంతో పొద్దు నుంచి ఎంతో వాళ్ళు ఉపవాసం ఉంటూ ఎంతో సంకల్ప దీక్షతో ఈ పూజ పెట్టారండి. ప్రతి ఒక్కరూ ఈ పూజని తిలకించి చక్కగా అందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని, ఎందుకంటే ప్రతి ఏడాది ఏదో ఒకటి అమ్మవారికి కానీ అయ్యప్పకి కానీ ఏదో ఒకటి ఇక్కడ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఆ అష్టైశ్వర్య ఆయురారోగ్యత వాళ్ళకి ఎప్పుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అయ్యప్ప స్వామివారి ఎలవెల్లా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప, భవానీలు, శివస్వాములు అందరూ ఆహ్వానితులేనండి.
ఎక్కడా లేని విధంగా ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారిని ఈరోజు చూస్తారండి. ఈ కార్యక్రమం అందరం తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు విజయవాడలో మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో రాము గురుస్వామి గారి పడి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎక్కడా జరగని విధంగా గురుస్వామి గారు చెప్పినట్టు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కడా జరగనంత ఘనంగా ఈరోజు ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. మా ఫ్రెండ్స్ సంస్థ ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముందుగా వినాయక చవితి రోజున వినాయక చవితి ఉత్సవాలు జరిపించాం. తర్వాత దసరా ఉత్సవాలు జరిపించాం. తర్వాత అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం ఈరోజు జరిపిస్తున్నాం. ఇలాగే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకి వెళ్తాము. ఆ దేవుడి ఆశీస్సులు మాకు ఉండాలని, అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించాలని. పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1న టెన్షన్గా పెన్షన్లు అందిస్తోందని, ఎన్టీఆర్ భరోసా పథకంతో పేదల జీవితాలకు చేయూత లభిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రతి పథకంలోనూ పారదర్శకతను పెద్దపీట వేస్తూ సుపరిపాలనతో పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. పేదలకు సేవలో ఎన్టీఆర్ భరోసా కింద ఈరోజు విజయవాడ గులాబీ తోటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ తీరుతెన్నులను పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ జిల్లాలో 2,28,968 మంది పెన్షనర్లకు 98.91 కోట్ల మేర పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ప్రతి పథకంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సుపరిపాలనతో పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారావు, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసోసియేషన్లు, ఆధ్యాత్మిక సంస్థలను కలుపుకొని శాప్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించిన 6వ రాష్ట్ర స్థాయి యోగాసన ఛాంపియన్షిప్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. సావనీర్ బుక్కు సీఎం చంద్రబాబు సందేశం పంపి యోగా కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని యోగాసన నిర్వాహకులు ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ను 2025 సంవత్సరం డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో అనంతపురంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే జిల్లా స్థాయిలో గెలిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారని, రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన వారు డిసెంబర్ 28న మహారాష్ట్ర సంగమూర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించామని, అనారోగ్యాలను నివారించడంలో యోగా పెద్ద పాత్ర పోషిస్తుందని తెలిపారు. అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి దారా కరుణశ్రీ మాట్లాడుతూ డిసెంబర్ 21 ధ్యాన దినోత్సవం విజయవంతం కావడానికి తమ ట్రస్ట్ తరపున అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్, అధ్యక్షురాలు రాధిక, సెక్రటరీ పి ప్రేమ్ కుమార్, పిఆర్ఓ రంభా చరణ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి, సెక్రటరీ రాజేశ్వరి, జాతీయ క్రీడాకారిణి శిరీషతో పాటు రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ యోగాకి ఉండాలి అని చెప్పి అభిలషించిన సందర్భంగా, దాని తర్వాత గత నెలలో మేము నేషనల్స్ యోగా కాంపిటీషన్స్ని
కండక్ట్ చేయడం జరిగింది. ఇది జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి ఈ పోటీలకి సుమారు 30 రాష్ట్రాల నుంచి 1500 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. యోగాసనకి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాం. దాని తర్వాత దాన్ని అప్రిషియేట్ చేస్తా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అసోసియేషన్కి రాసి వారి యొక్క అభినందనలు తెలియచేయటం, వారికి మా యొక్క కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే యోగాని ప్రోత్సహించడానికి నేను ఎప్పుడూ ముందుంటాను అని చెప్తా జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి పోటీలకి ఆయన యొక్క మద్దతుని చెప్పి అభినందనలు తెలిపి సందేశాన్ని పంపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మేము ఒకటే విషయాన్ని చర్చించుకోవడం జరిగింది. యోగాని అంతేకాకుండా దాని తర్వాత ఇప్పుడు శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎఫిలియేషన్ కూడా ఇచ్చిన తర్వాత దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతంగా ఏ విధంగా చేయాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు లయన్స్ క్లబ్ గవర్నర్గా ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు శ్రీ ఆంజనేయులు గారిని కూడా ఆహ్వానించి సూచనలు సలహాలు తీసుకోవాల్సినటువంటి ఇవ్వమని చెప్పి కోరటం, అలాగే అమృతాస్తం పేరు మీదుగా ఎంతోమందికి సేవలు అందిస్తున్నటువంటి కరుణశ్రీ గారిని కూడా ఆహ్వానించడం కూడా జరిగింది ప్రత్యేకంగా దీనికి. ఎందుకంటే మేము 2 విధాలుగా మా అసోసియేషన్కి బాధ్యత ఉంది. ఒకటి, యోగాకి సంబంధించి ఎక్కువ మంది ఆసక్తిని చూపించే విధంగా అథ్లెటిక్స్ని తయారు చేయటం, వాళ్ళని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు పంపించటం, అక్కడ నుంచి అంతర్జాతీయ పోటీలకు పంపించటం, మరి మెడల్స్ సాధించే విధంగా ప్రోత్సహించడం ఒక పక్క. నమస్తే అండి. ఇప్పటివరకు ఆర్గనైజేషన్ గురించి, అసోసియేషన్ యాక్టివిటీస్ గురించి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గారైనటువంటి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం రాష్ట్ర యోగాసన పోటీలు అనంతపురంలో సబ్ జూనియర్ కేటగిరీలో జరపబోతున్నారు. అది డిసెంబర్ 12, 13, 14లో అనంతపురంలో జరుగుతున్నాయి. దానికి ఐ థింక్ నాకు తెలిసి ఓవరాల్గా ఎంటైర్ ఏపీ నుంచి 180 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో గెలుపొందిన వాళ్ళు నేషనల్స్లో అంటే సంగమనేర్ మహారాష్ట్రలో ఈ డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు జరుగుతున్నటువంటి నేషనల్ ఈవెంటింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో అలానే ఇంకొక విషయం ఏంటంటే ఐ థింక్ ఏషియన్ యోగాసనాలో పార్టిసిపేట్ చేసినటువంటి కావ్యశ్రీ అని నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేసింది. సో తనకు సాయి నుంచి ఇన్సెంటివ్గా 2,50,000 ఇన్సెంటివ్ పొందడం జరిగింది. అది చాలా గర్వకారణం మా అసోసియేషన్కి. అలానే ముందుగా ఈ అసోసియేషన్ ద్వారా విన్ అయినటువంటి అథ్లెట్స్కి గవర్నమెంట్ నుంచి కూడా ప్రోత్సాహకాలు లభించబోతున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ బై డివైన్ నుంచి మాకు అందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆశీస్సులుగా మేము భావిస్తున్నాము. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను గత రాత్రి బలహీనపడడం తెలిసిందే. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతోందని వారు తెలిపారు. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతోందని, సోమవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కోస్తాంధ్రలోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని ఆయన వివరించారు. హోంగార్డ్స్ రైజింగ్ డే పురస్కరించుకొని పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ఆప్ సబ్కి ఆవాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఆప్ సబ్కి ఆవాస్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచనల మేరకు ఆప్ సబ్కి ఆవాస్ స్వచ్ఛంద సంస్థ ప్రముఖ వైద్యులచే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని
హోమ్ గార్డ్స్కు వారి కుటుంబ సభ్యులకు ఈరోజు ఏఆర్ గ్రౌండ్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఆప్ సబ్కి ఆవాస్ స్వచ్ఛంద సంస్థ వారు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్స్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయమన్నారు. ప్రజలకు ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 7వ తేదీన హెల్త్ సెమినార్ను నిర్వహిస్తున్నట్లు ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కామేశ్వరరావు జి విజయప్రకాష్ తెలిపారు. నగరంలోని ఎంబీవీకే భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితిపై సదస్సులో చర్చించడం జరుగుతుందన్నారు. 6 కోట్ల మంది ప్రజల ఆరోగ్య సమస్యలు ఏమిటి అనేది చర్చిస్తామన్నారు. వాటి పరిష్కారాలు ఎలా అనేది కులాంకుషంగా చర్చ ప్రెజెంటేషన్ ఉంటుందని చెప్పారు. నగరంలోని ఎంబీవీకే భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితిపై సదస్సులో చర్చించడం జరుగుతుందన్నారు. 6 కోట్ల మంది ప్రజల ఆరోగ్య సమస్యలు ఏమిటి అనేది చర్చిస్తామన్నారు. వాటి పరిష్కారాలు ఎలా అనేది కులాంకుషంగా చర్చ ప్రెజెంటేషన్ ఉంటుందని చెప్పారు. మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో ప్రత్యేకించి చిన్నపిల్లల ఆసుపత్రి లేదన్నారు. పరిశోధన శాలలు లేవని అన్నారు. ప్రబలుతున్న వ్యాధులపై చర్చించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎంబీవీకేలో ఒక హెల్త్ సెమినార్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ హెల్త్ సెమినార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మా వ్యవస్థాపకులు అంటే జనశాస్త్ర అభియాన్ వ్యవస్థాపకులు డాక్టర్ అమిత్ సేన్ గుప్తా గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన సంస్మరణ సభగా ఈ సెమినార్ని ఏర్పాటు చేస్తాం. ఆయన అహర్నిశలు ప్రజలకు ఆరోగ్యం గురించి, ప్రజలకు ఏ రకమైనటువంటి అనారోగ్యానికి గురైతే ఏ రకంగా ప్రభుత్వాలు బడ్జెట్ని కానీ ప్రివెంటివ్గా ఉండేటువంటి పరిస్థితి కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి వైద్య సదుపాయాలు ఉండాలని ఇట్లాంటి వాటి మీద అహర్నిశలు ఆయన కృషి చేశారు. దాని మీద పరిశోధనలు చేశారు. దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి పేపర్లు సబ్మిట్ చేయటం, పుస్తకాలు రాయటం కూడా జరిగింది. సో అలాంటి మహోన్నత వ్యక్తి గురించి ఒకసారి స్మరించుకుంటున్నట్టు ఉంటుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఒక చర్చ కూడా ఉంటుంది. ఆ చర్చలో ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యలేంటి, మన 6 కోట్ల ఆంధ్రుల యొక్క సమస్యలేంటి, ఆరోగ్య పరిస్థితి సంబంధించిన ఆ సమస్యలు ఎట్లా వాటి పరిష్కారాలు అనే దాని మీద ఇంకొక నిష్ణాతుడు డాక్టర్ పివి రమేష్ గారని, ఆయన మాజీ ఐఏఎస్ అధికారి, మన ఆంధ్ర రాష్ట్రానికి అనేక సంవత్సరాలు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నారు. ఆయన రేపు ఇక్కడికి రాబోతున్నారు 7వ తారీఖు నాడు. ఆయన ఈ సబ్జెక్టులో మొత్తం ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆరోగ్య పరిస్థితి, దాని సమస్యలు, దానికి సంబంధించినటువంటి పరిష్కారాల మీద కూలంకషంగా ఈ చర్చ అనేది ఉంటుంది. ఆయన ప్రజెంటేషన్ ఉంటుంది. ప్రజా ఆరోగ్య వేదికగా గత 7 సంవత్సరాల నుంచి ఏకొండూరులో కిడ్నీ సమస్యలను వెలుగులోకి తెచ్చి చాలా కృషి చేయడం జరిగింది. అయితే నిన్న ప్రజారోగ్య వేదిక బృందం ఏకొండూరులో పర్యటన చేయడం జరిగింది. దాంట్లో ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు గారితో పాటు జిల్లా నాయకత్వం మొత్తం కూడా పాల్గొంది. మేము గమనించిన అంశాల్లో ప్రధానంగా ఇప్పటికీ ఏకొండూరులో క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కంట్రోల్ కాలేదు. విపరీతంగా ఇంకా కేసెస్ వస్తూనే ఉన్నాయి. గడిచిన నెల రోజుల్లో దాదాపు 7 పేషెంట్స్ అక్కడ చనిపోవడం జరిగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ 2025వ సంవత్సరంలోనే ఇప్పటిదాకా 20 మంది దాకా చనిపోయారు అంటున్నారు. కానీ వాస్తవానికి ఆ లెక్కలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ మంచినీటి సరఫరా కూడా సవ్యంగా జరగటం లేదు. సక్రమంగా వాటర్ ట్యాంకుల ద్వారా నీరు అందించడం లేదు. మంచినీరు కనుక కృష్ణా వాటర్ అందించకపోతే అక్కడ కిడ్నీ డిసీజ్ కంట్రోల్ కావడం అనేది సాధ్యం కాదు. ప్రభుత్వం వెంటనే సక్రమంగా వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు అందించాలి. అక్కడ ఉన్న వాటర్ ట్యాంకర్లను కూడా క్లీన్ చేయించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా మేము పర్యటనలో మేము గుర్తించింది ఏకొండూరులో సికిల్ సెల్ ఎనీమియా డిసీజ్ కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీలో ట్రైబల్స్లో కనిపించిన ఈ జబ్బు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో మనకి కనిపించడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం.
కాబట్టి ఆ డిసీజ్ సంబంధించి కూడా పూర్తి వివరాలను సేకరించే ప్రయత్నం ప్రజారోగ్య వేదిక చేస్తుంది. ఆ సమస్యని పరిష్కరించడం కోసం ప్రభుత్వంతో ఏ రకంగా మేము మాట్లాడి దాని పరిష్కారం కోసం చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ గాంధీనగర్ ధర్నా చౌక్లో శాంతియుత నిరసన నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి సర్వేయర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యం గౌడ్ మాట్లాడుతూ 2003 నుంచి ఆంధ్రప్రదేశ్లో లైసెన్స్డ్ సర్వేయర్లుగా పనిచేస్తున్నామని, ఐటీఐ డిప్లొమా బీటెక్ చేసిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వ నిధులతో శిక్షణ ఇచ్చి సర్వేయర్లుగా తీర్చిదిద్దినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముత్యం గౌడ్ మాట్లాడుతూ 2003 నుంచి ఆంధ్రప్రదేశ్లో లైసెన్స్డ్ సర్వేయర్లుగా పనిచేస్తున్నామని, ఐటీఐ డిప్లొమా బీటెక్ చేసిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వ నిధులతో శిక్షణ ఇచ్చి సర్వేయర్లుగా తీర్చిదిద్దినట్లు గుర్తు చేశారు. లైసెన్స్లు ఇచ్చిన తరువాత రైతులకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని అన్నారు. కొత్త కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందనుకున్నా అది ఆచరణలోకి రాలేదని, ప్రస్తుతం సచివాలయాల్లో 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అవి తమతో భర్తీ చేయాలని కోరారు. తమకు ఏ ఉపాధి లేని పరిస్థితుల్లో రోడ్డుపై పడేస్తే ఎలా జీవించాలంటూ ముత్యం గౌడ్ ప్రశ్నించారు. ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ధర్నా చౌక్లో ఈరోజు ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా రోడ్డు ఎక్కుండరు. కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లైసెన్స్ సర్వేయర్లు ఈరోజు ఈ ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేయడం మాకు కడుపు మంటతోటి, ఆవేదనతోటి, ఎవరు కూడా ఏ సహాయం చేస్తారా అని చెప్పి హెల్ప్లెస్ చేతులతోటి మేము కూర్చోవడం ఇక్కడ. ఎందుకనంటే 2003 నుండి ఆంధ్రప్రదేశ్లో లైసెన్స్ సర్వేల వ్యవస్థను తీసుకొని వచ్చి నిరుద్యోగులందరినీ, ఎవరైతే టెక్నికల్గా చదువుకున్నటువంటి ఐటీఐ డిప్లొమా బీటెక్ చేసినటువంటి విద్యార్థుల్ని, నిరుద్యోగులను తీసుకొని వచ్చి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి, సర్వే అకాడమీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వారందరూ కూడా మంచి నైపుణ్యం గల సర్వేలుగా తయారు చేసి ఆయా జిల్లాల్లో వాళ్ళందరూ కూడా తహసీల్దార్ ఆఫీసుల్లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. లైసెన్సులు ఇచ్చిన తర్వాత వారిని మండలాల్లో ఏర్పాటు చేసి జీవనభృతిగా మీరు బ్రతకండి, రైతులకి మెరుగైన సేవలు అందించండి అని చెప్పి చెప్పడం ఆ రోజు ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 800 జీవోను విస్మరించడం జరిగింది. 800 జీవోను అమలు చేసి ఉద్యోగ భద్రత అనేది మాకు కల్పించింటే ఈనాడు మేము రెవెన్యూ వ్యవస్థలో ఉద్యోగాలు వచ్చి ఉండేవి. కానీ అదేమి చేయలేదు గత ప్రభుత్వము. ఈనాడు లైసెన్స్ సర్వేల వ్యవస్థ తన కుటుంబాలు రోడ్డుపాలు జరగడం జరిగింది. తన బిడ్డలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారు. కనుక ఈరోజు ఉండే వ్యవస్థలో, రెవెన్యూ వ్యవస్థలో కానీ, మరి మున్సిపాలిటీ శాఖలో కానీ, అదే రెవెన్యూ స్టాంపుల శాఖలో కానీ, ఏ శాఖలైనా సరే ప్రభుత్వం వారు, మన లోకేష్ అన్న గారైనా, చంద్రబాబు నాయుడు సార్ గారైనా, పవన్ కళ్యాణ్ సార్ గారైనా మా రెవెన్యూ వ్యవస్థ గురించి, లైసెన్స్ సర్వేల గురించి మీరు మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాలని, మేము ఆ ఉద్యోగ భద్రతలు మాకు కల్పించాలని మమ్మల్ని మీరు ఆదుకొని పెండింగ్లో ఉన్న ఫైల్ను అయితే ఉద్యోగాలు కల్పించాలి. లేకపోతే 1400 మంది ఫైలును అమలు పరచాలి. లేకపోతే ఖాళీగా ఉన్న సర్వే డిపార్ట్మెంట్లో పోస్టులు విలీనం చేసుకోవాలి మమ్మల్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. సూపర్ 6ను కొంతమంది ఎగతాళి చేస్తే తాము సూపర్ హిట్ చేశామని వ్యాఖ్య. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల్లో అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి. రామలింగేశ్వర్ నగర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. 1,40,00,000 వ్యయంతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. లబ్ధిదారుని ఇంటికి వెళ్లి నేరుగా సొమ్ము అందజేస్తున్నామని వెల్లడి. మా ఆర్ట్ ఆధ్వర్యంలో వైభవంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమం. పెద్ద ఎత్తున పాల్గొన్న మాలదారులు.
అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన గాంధీనగర్ ప్రాంతం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.